ఏపీ రాజకీయాలు ప్రభావితం చేసే సత్తా ఉన్న నియోజకవర్గం అది. రాష్ట్ర రాజకీయాలన్నీ ఆ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. అదే ఏలూరు జిల్లాలో పోలవరం నియోజకవర్గం. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు విననివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. గోదావరి, కృష్ణానదులు అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టే పోలవరం. ఈ నేపథ్యంలో ప్రాజెక్టే కాదు, పోలవరం అసెంబ్లీ కూడా నిత్యం వార్తల్లో ఉంటోంది. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ కానున్నారు. వైసీపీ తరపున తెల్లం రాజ్యలక్ష్మి పోటీ చేస్తుంటే జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు పోటీ పడుతున్నారు. మరి అక్కడి ఓటర్లు ఏ పార్టీకి మద్దతిస్తారు? ఎవరికి పట్టం కట్టబోతున్నారు? పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు నెలకొంది. ఇది ఎస్టీ నియోజకవర్గమైనా కూడా ఇక్కడ గెలుపోటములు నిర్ణయించేది మాత్రం కాపు, కమ్మ, ఓబీసీ వర్గాల ఓటర్లే. రానున్న ఎన్నికలను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇందుకు అనుగుణంగా అధికార వైసీపీ కొత్త ప్రయోగం చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్య తెల్లం రాజ్యలక్ష్మిని బరిలో దించగా వైసీపీ అభ్యర్థికి ధీటుగా జనసేన నుంచి చిర్రి బాలరాజు పోటీ చేస్తున్నారు. పోలవరం పూర్తి చేయడమే ఎజెండాగా చేసుకుని జనసేన గెలవాలని పట్టుదలతో ఉంటే వైసీపీ సంక్షేమ పథకాలతో రెండోసారి నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి వీస్తుందని రాజ్యలక్ష్మి ధీమాతో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య రాజ్యలక్ష్మిని పోలవరం బరిలోకి దింపింది. ఈ ప్రయోగం వైసీపీ వ్యూహాత్మకంగానే చేసిన అభ్యర్థి మార్పుతో పోలవరం పోరు ఆసక్తికరంగా మారింది. బాలరాజు సపోర్టుతో క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. అయితే వైసీపీ హయాంలో పోలవరం పూర్తి కాకపోవడం వైసీపీ అభ్యర్థికి పెద్ద మైనస్ కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా అభ్యర్థి మార్పు చేయడం కూడా వైసీపీకి కలిసొచ్చే అంశం కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే 5 ఏళ్లలో వైసీపీ అందించిన సంక్షేమ పథకాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆమె ధీమాతో ఉన్నారు. ఇక జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలను కలుపుకుంటూ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ జనసేన అభ్యర్థి గెలుపునకు కలిసొస్తాయని జనసేన నాయకులు చెబుతున్నారు. ఇక వైసీపీపై ఉన్న వ్యతిరేకత, పోలవరం అంశమే తనను గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలవరం రాజకీయాలు హీట్ని పెంచుతున్నాయి. పోలవరం గెలుపును పార్టీ అధినేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ గెలుపుకై శ్రమిస్తున్నారు. పోలవరం ఎజెండాగా బాలరాజు ప్రజల్లోకి వెళ్తుంటే సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని రాజ్యలక్ష్మి ధీమాతో ఉన్నారు. మరి నియోజకవర్గంలో రెండోసారి వైసీపీ జెండా ఎగురవేస్తుందా లేక జనసేన బోని కొడుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.